విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం. ఈ రోజు మనము కర్కాటక రాశి వారికి 16th జూలై నుంచి 31st జూలై వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతున్నాయో గోచరం లోపల జరుగుతున్న గ్రహస్థితి ఆధారంగా నిర్మితం చేయడం జరిగింది. ఒకవేళ మీ జాతకంలో నడుస్తున్న దశ అంతర్దశ కనుక గోచరం లోపల సరిగ్గా సరైన చోటు స్థితిలో ఉన్నట్లయితే, మంచి ఫలితాలు కనుక ఉన్నట్లయితే గోచరం లోపల మీకు నడుస్తున్న స్థితి అనుసారంగా గోచరం కూడా చాలా అనుకూలంగా చాలా సపోర్ట్ అయితే ఎక్కువగా ఉండి తీరుద్ది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మీ జాతకంలో నడుస్తున్న దశ అంతర్దశ ఆ ప్లానెట్ మీ జాతకంలో ఎలా ఉన్నారు, గోచరం లోపల ఎలా ఉన్నారు, ఇది తెలుసుకొని క్యాలిక్యులేషన్ ఆటోమేటిక్ గా మీకు ఈజీగా అర్థమవుద్ది. ముందుగా గోచరంలో గ్రహస్థితి కనుక చూసుకున్నైతే వృషభ రాశిలో అంటే మీ రాశి నుంచి ఏకాదశ స్థానం లోపల దేవగురు బృహస్పతి అధికంగా కుజుడు ఉండబోతున్నాడు. మీ రాశి లోపల రవి బుధుడు శుక్రుడు ఉండబోతున్నాడు. రాశి నుంచి తృతీయ స్థానం లోపల కేతు ఉన్నాడు. రాశి నుంచి అష్టమ స్థానం లోపల శని వక్రగతిలో ఉన్నాడు. రాశి నుంచి భాగ్యస్థానం లోపల రాహు ఉన్నారు. ఈ గ్రహాలు మొత్తం పరిశీలన చేసిన తర్వాత కర్కాటక రాశి వారికి చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే టైం కాస్త రాబోయే రోజుల్లో బాగా ఉండబోతుంది. టైం రాబోయే రోజుల్లో కాస్త బాగానే ఉండబోతుంది. ఇన్ని రోజులు అంటే జూన్లో కనుక చూసుకున్నైతే మీకు అంత శుభం అయితే జరగలేదు. ఎక్కువ శాతం చూసుకున్నైతే కొన్ని మీరు అనుకున్న పని లోపల కాస్త వేగం అయితే పెరిగింది, కానీ మీరు అనుకున్న రిజల్ట్ రాలేదు. అంటే పనిలో కాస్త వేగం పెరిగింది, రిజల్ట్స్ రాలేవు. కానీ ఈ రిజల్ట్స్ దక్కాయంటే దక్కాల్సిన మార్గంలోనే ఉన్నాయి. మనం ఎవరికి ఎలా ఉంది చూసుకుందాం. ఆరోగ్యపరంగా కనుక చూసుకున్నది కర్కాటక రాశి వారికి ఆరోగ్యపరంగా 3 విషయాలు చాలా జాగ్రత్తగా వహించండి. ఒకటి, బయట స్ట్రీట్ ఫుడ్స్ ఎక్కువ తినకండి. అంటే ఏవైతే ఫుట్పాత్ మీద అమ్ముతుంటారో, ఏవైతే సేల్ చేస్తుంటారో, ఏవైతే మీ ఆరోగ్యానికి అంత బాగా ఉండవు. అని ప్రత్యేకంగా కర్కాటక రాశి వారికి కాస్త కఫ్ ఎక్కువ ఉంటుంది. కఫ్ ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళు ఎక్కువ అంటే బయటటి వస్తువులు ఎక్కువ తినకూడదు. వర్షాకాలం కాస్త రాబోయే రోజులు ఎక్కువ పెరగబోతుంది. దీనివల్ల కొన్ని బ్యాక్టీరియాస్, కొన్ని జంతువులు నిర్మితం అవుతుంటాయి. కాబట్టి ఇంట్లో పదార్థాలు ఏవైతే ఉంటారో అవే తినండి. ఒకవేళ మీకు బయట ఏదైనా తినాలన్నట్లయితే అవి ఇంట్లో చేసుకొని తినండి. రెండోది ఏంటంటే ఈ పీరియడ్ లోపల 9వ స్థానంలో రాహు ఉన్నారు. 9వ స్థానంలో రాహు ఉండడం వల్ల కొన్ని విషయాలు అంటే భయం ఉంటుంది. ఈ భయం ఎలాంటిదంటే మెంటలిటీ భయం చేస్తుంటుంది మిమ్మల్ని. యాక్చువల్లీ అలా ప్రాబ్లం ఏది ఉండదు, కానీ ఏదో జరుగుద్ది అని ఒకటి కంగారు ఎక్కువ ఉంటుంది. ఏదో జరుగుద్ది అని కాస్త కంగారు ఎక్కువ ఉంటుంది, అది మెంటలిటీ ఉంటుంది. మూడోది ఏంటంటే ఈ పీరియడ్ లోపల ఎవరికైతే మోకాలు నొప్పి ప్రాబ్లం ఎక్కువ ఉందో, జాయింట్స్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఎక్కువ ఉందో, అని ఎవరికైతే డయాబెటీస్ ఉందో వాళ్ళు ఈ పీరియడ్ లోపల కాస్త డాక్టర్ని సంప్రదించండి. ఈ సమయంలో డాక్టర్ని సంప్రదించండి. ఈ 3 ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మిగతా అందరికి ఆరోగ్యం గురించి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే అన్ని గ్రహాలు కనుక మీరు పరిశీలించినట్లయితే జలతత్వ రాశి స్త్రీ రాశిలోనే ఉండడం వల్ల కాస్త వర్షం ఎక్కువ ఉండడం రాబోయే రోజుల్లో ఆటోమేటిక్గా పెరుగుతుంటది. వర్షాలు రాబోయే రోజులు ఎక్కువ ఉండడం వల్ల ప్రాబ్లం ఏముందంటే ఆర్థికం అంటే ట్రాన్సాక్షన్ సరిగ్గా అవ్వదు. ట్రాన్సాక్షన్ సరిగ్గా కాలేకపోతే ఇన్కమ్ సోర్స్ అంత ఎక్కువ ఉండదు. ఇన్కమ్ సోర్స్ ఎక్కువ లేకపోతే కాస్త బాధపడుతుంటారు. ఎందుకంటే ఈ టైంలో అన్ని వస్తువులు రేట్లు పెరిగాయి. రేట్లు పెరిగిన తర్వాత మన దగ్గర డబ్బులు ఎక్కువ లేకపోవడం వల్ల మనసులో ఏదో రకమైన అసంతృప్తి ప్రతి ఒక్కరికి కలుగుతూనే ఉంటుంటది. కాబట్టి కాస్త మనం ఓపిక కనుక మన దగ్గర ఉన్నట్లయితే మనం ఎలాంటి పరిస్థితిని కూడా యాక్సెప్ట్ చేయగలుగుతాం. మీరు అలాగే చేస్తారు, నాకు చాలా గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే కర్కాటక రాశిది చర రాశి, ఇలాంటి పరిస్థితిని కూడా హ్యాండిల్ చేయగలుగుతారు. ప్రేమ జీవితంలో కనుక చూసుకున్నైతే రాశి నుంచి పంచమాధిపతి కనుక చూసుకున్నైతే కుజుడు మీ ఏకాదశ స్థానంలో ఉండబోతున్నాడు. ప్రేమ జీవితం లోపల చాలా బాగుండబోతుంది. తిరిగి గతంలో ఏవైతే మీ ప్రేమ జీవితంలో ప్రాబ్లమ్స్ వచ్చాయో ఆ ప్రేమ జీవితం మళ్ళీ కలిసి యోగం కనబడుతుంది. ఇంట్లో వాళ్ళ అనుమతి కావచ్చు, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కావచ్చు, లేకపోతే మీ స్నేహితులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ నుంచి సపోర్ట్ కావచ్చు.
అంటే ఈ గోచరం ఎలా కనబడుతుందంటే ప్రేమించుకున్న వారు ఎవరైతే నిజంగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారో ఫ్యామిలీ సపోర్ట్ ప్రెజెంట్ చాలా బాగా కనబడుతుంది. మీ ఫాదర్ మినాయించి అందరి వైపు నుంచి మీకు మంచి కాంబినేషన్, మంచి సపోర్ట్ అయితే మీకు కనబడుతుంది. బికాజ్ నేను దశమ స్థానం ఇది పాపకర్తరి యోగంలో ఉన్నది. కాస్త ఫాదర్ నుంచి అంత సపోర్ట్ అయితే నాకు కనిపించట్లేదు. కానీ మిగతా మినహాయింపు నుంచి మిగతా అన్ని ఒప్పుకుంటారు. కానీ ఫాదర్ ఒప్పుకుంటారా ఒప్పుకోరా అంటే లాస్ట్కి ఒప్పుకుంటారు, తెలుసుకోండి. ఇక ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళకి ఎలా ఉండబోతుంది? స్ట్రగల్ చేయండి, కష్టపడండి, స్ట్రగల్ని నమ్ముకోండి, కష్టాన్ని నమ్ముకోండి, ముందుకెళ్ళండి. ఆశ అపేక్షలు చాలా ఉంటాయి. ఆశ అపేక్షల పైన కాస్త కప్పండి, ఏదైనా కప్పండి, విశ్వాసం కప్పండి. మంచి రోజులు వస్తాయి, మనకు మంచి జరుగుద్ది అని నమ్ముకొని ముందుకెళ్ళండి. నమ్మకం ఎవరికైతే వాళ్ళ పని మీద ఉంటుందో వాళ్ళ లైఫ్ లోపల ఎప్పుడు ఎక్కడ ఓడిపోరు. కాబట్టి మీ పని పట్ల మీకు నమ్మకం ఉన్నట్లయితే మీరు చాలా ఈజీగా ముందుకెళ్ళగలుగుతారు. మీ కర్తవ్యం, మీ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో అది నెరవేరించండి. మీ రెస్పాన్సిబిలిటీ కనుక మీరు నెరవేర్చినట్లయితే మీకు రావాల్సిన పదవి కావచ్చు, రావాల్సిన పేరు కావచ్చు, మీది ఏదైనా కావచ్చు, తప్పకుండా వచ్చి తీరుద్ది. ముందు పని చేయండి, తర్వాత దాని గురించి మాట్లాడుకోండి. పని చేయకముందు దాని గురించి ఫలాలు మాట్లాడుకున్నట్లయితే అది ఎప్పుడు జరగదు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో బిజినెస్ మ్యాన్స్ వాళ్ళకి ఎలా ఉండబోతుంది? బిజినెస్ మ్యాన్ ప్రెసెంట్ టైం కనుక చూసుకున్నట్లయితే బాగుండబోతుంది. మీరు ఏదైతే వ్యాపారం లోపల ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటున్నారో, ఇన్వెస్ట్మెంట్ పెంచాలని అనుకుంటున్నారో, మీ పార్ట్నర్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ మాట అస్సలు వినకండి. మీ పార్ట్నర్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ మాట అస్సలు వినకండి. ఇద్దరు మాటలు వినండి. ఒకటి, మీ గురువు గారు. కర్కటక రాశి వారు ఎవరైనా కానీ వాళ్ళకి ఒక గురువు ఉంటారు. వాళ్ళ మాట వినండి. ఆ సాయిబాబా అయినా కావచ్చు, వ్యక్తిగత భౌతిక జీవితంలో ఒక వ్యక్తి అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక గురువు ఉంటాడు. వాళ్ళ మాట వినండి. రెండోది, మీ ఇంట్లో మీ నాన్నగారి మాట వినండి. వీరిద్దరు మాటనే వినండి. మిగతా ఎవరి మాట అసలు పెట్టించుకోకండి. వ్యాపారం లోపల ఏది చేయాలన్నా కూడా వాళ్ళిద్దరు అనుమతి తీసుకోండి, వాళ్ళతో డిస్కస్ చేయండి. వాళ్ళు ఎలా అంటే అలా పాటించండి, మీ వ్యాపారం ముందుకెళ్ళుద్ది. కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది? కుటుంబ పరంగా కనుక చూసుకున్నైతే ఇక్కడ ఈ రాశి వారికి అంత అనుకూలంగా కనిపించలేదు. కాస్త ఫ్యామిలీ లోపల కొన్ని డిస్టర్బెన్స్ ఉండబోతున్నాయి. బికాస్ నేను ఎందుకంటే ఇది సెకండ్ హౌస్ పాపకర్తరి యోగంలో ఉన్నది, దశమ హౌస్ కూడా పాపకర్తరి యోగంలో ఉన్నది, 10th హౌస్ లో పాపకర్తరి యోగం, ద్వాదశ స్థానం కూడా పాపకర్తరి యోగంలో ఉండడం వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే కొన్ని అన్హెల్దీ కండిషన్స్ కుటుంబం లోపల కనబడుతున్నాయి. అన్హెల్దీ కండిషన్స్ ఫ్యామిలీ లోపల ఉండడం వల్ల ఇది కాస్త డిస్టర్బెన్స్ అయితే ఇచ్చి తీరుద్ది. కానీ మీరు ఒక మాట నేను చెప్పాలి ఏంటంటే రాశిలో గ్రహాలు మూడు ఉన్నాయి. ఏకాదశ స్థానం లోపల 2 గ్రహాలు ఉన్నాయి. అష్టమ స్థానంలో శని వక్రగతిలో ఉన్నాడు. పర్వాలేదు, కుటుంబం లోపల చిన్న చిన్న ఇబ్బందులు అవుతుంటాయి. అని ఈ కుటుంబానికి కాస్త కుజుడు చూస్తున్నాడు. శని చూడడం వల్ల కాస్త అగ్రెసివ్ ఎక్కువ పొజిషన్ ఉంటుంది. ఇంట్లో హీట్ ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో ఏదో ఒక రకమైన కాస్త భయక్రాంతం కావచ్చు, కాస్త ఆక్రోశం కావచ్చు ఎక్కువ ఉంటుంది. మీరు ఎక్కువ ఇంట్లో ఉండకండి. ఎక్కువ ఇంట్లో గురించి మీ బాధ్యత నెరవేర్చండి. మీ నిర్ణయాలు ఇంట్లో చెప్పకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉన్నట్లయితే ఇంట్లో అస్సలు చెప్పకండి. అది అలాగే కాస్త ఇంట్లో హీట్ అయితే ఉండి తీరుద్ది. కానీ ఆరోగ్యం ఇంట్లో కొన్ని ఫ్యామిలీ అంటే మీ ఫ్యామిలీ లోపల కొన్ని మెంబర్స్ ఆరోగ్యం అంతా అనుకూలంగా ఉండదు. డబ్బు ఎలా ఉండబోతుంది? ఆర్థిక క్షేత్రం చాలా బాగుండబోతుందండి. ఆర్థిక క్షేత్ర లోపల చాలా బాగుండబోతుంది. నేను ఎందుకు బాగుందంటే ఈ కుజుడు అదే రకంగా దేవగురు బృహస్పతి ఏకాదశ స్థానంలో ఉంటే రిజల్ట్స్ చాలా బెనిఫిట్ గా ఉంటాయి, చాలా బాగుంటాయి రిజల్ట్స్. దీన్ని కనుక మీరు పరిశీలించినట్లయితే ఈ ఆర్థిక క్షేత్ర లోపల ఎవరైతే షేర్ మార్కెట్ లోపల పెట్టుబడి పెట్టుకొని డబ్బు సంపాదించున్నారో వాళ్ళకి చాలా బాగుంటది. రెండోది, ఎవరైతే ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఉండి డబ్బు సంపాదించున్నారో వాళ్ళకి బాగుంటది. మూడోది, ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో ప్రొఫెషనల్స్ గా డాక్టర్స్ ఎవరైతే అంతా మొత్తం నేర్చుకొని అయిపోయింది, ఎవరైతే ట్రీట్మెంట్ చేయడం మొదలు పెట్టారో వాళ్ళకి మంచి పేరు రాబోతుంది. వాళ్ళకి మంచిగా గుర్తింపుతో పాటు మంచి కాంచనం కూడా లభించబోతుంది. మిగతా అందరికి కూడా డబ్బు బాగుంది. ఆర్థిక క్షేత్రం లోపల కర్కాటక రాశి వారు దిగులు పడాల్సిన అవసరం లేదు. కాస్త అప్పు చేసే అవకాశం ఉండబోతుంది. అప్పు ఎవరికి ఇవ్వకంటే, అప్పు చేస్తే పర్వాలేదు. విద్యార్థులు ఎలా ఉందంటే విద్యార్థులకు పర్వాలేదు, బాగుండబోతుంది. కాస్త కోపం పైన నియంత్రణ పెట్టుకోండి. మీరు ఏదైతే చేస్తున్నారో కొన్ని తప్పుడు వ్యవహారాల లోపల మీరు అడుగు వేయబోతున్నారు. కాబట్టి సోషల్ మీడియా గురించి సంబంధం రాబోయే రోజుల్లో మీతో ఎక్కువ సంబంధం కలగబోతుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే శని అష్టమ స్థానం నుండి 10th దృష్టి, రాహు 9వ దృష్టి, కుజుడు దేవగురు బృహస్పతి పంచమ స్థానం దృష్టి ఉండడం వల్ల విద్యార్థులు కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో తక్కువ సమయం లోపల ఎక్కువ సంపాదించాలి, ఏదైతే ఫాస్ట్ మూమెంట్ ఉందో ఇది కాస్త మీకు తొందరపాటు లోపల తీసుకెళ్తూ ఉంటుంది.
ఈ తొందరపాటు చాలా ఇబ్బందికరంగా ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది. నేను ఊరికే చెప్పట్లేదు, ఏది కూడా మీ ఇంట్లో విద్యార్థులు పిల్లలు కర్కాటక రాశి వారు ఉన్నట్లయితే వాళ్ళకి కాస్త ఏంటంటే ఒక అగ్రెసివ్ మూమెంట్ అవుతుంటది. అగ్రెసివ్ మూమెంట్ ఎందుకు అవుతుందంటే మందిని మనం గమనించిన తర్వాత నేను ఎందుకు అలా లేని అనిపించడం మంచి విషయము. ఎందుకంటే ఇది మనకు మనం ప్రశ్న వేసుకుంటున్నాము, వేరే వాళ్ళకి కాదు. కానీ ప్రశ్న వేసుకున్న తర్వాత దీనికి ఒక ప్రణాళిక ఉంటది, దీనికి ఒక ప్లానింగ్ ఉంటది. ప్లానింగ్ తో పాటు ముందుకెళ్ళాలి. ఎలాంటి రకమైన ఆలోచన లేదు, నాకేం తోచుతుంది చేస్తూ ముందుకెళ్ళాలని ప్రయత్నించినట్లయితే తప్పకుండా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. అందులో ఎవరికి ఎలా పడితే అలా అస్సలు మాట్లాడకండి. ఎవరికి ఎలా పడితే అలా అస్సలు మాట్లాడకండి. కాస్త వాణి పట్ల నియంత్రణ పెట్టుకోండి. చాలా అవసరం ఈ మాట. నేను ఎందుకు చెప్తున్నా ధనాధిపతి మీ వాణ్యాధిపతి మీ రాశిలో ఉన్నాడు. ఇది చాలా అవసరం. ఎందుకంటే కాస్త ఆక్రోషంగా మన వాణి రాబోయే రోజులు ఎక్కువ వస్తుంది. అదృష్టం ఎలా ఉండబోతుంది? ఓవరాల్ ప్లానెటరీ పొజిషన్ చూసిన తర్వాత అదృష్టం ఈ రాశి వారు కూడా 80% అనుకూలంగా ఉంది. చాలా బాగా టైం అయితే ఉండబోతుంది. జాతకంలో చంద్రునికి శనికి సంబంధం ఎలాంటి రకమైన కనుక లేకపోయినట్లయితే ఆర్థిక క్షేత్రాల్లో, అదే రకంగా సామాజిక క్షేత్రాల లోపల మంచి పేరు గుర్తింపు తప్పకుండా రాబోతుంది. పరిహారాలు మీరు కూడా తప్పకుండా చేయాల్సి వస్తుంది. నేను ఏవైతే చెప్పాను గతం లోపల జూలై లోపల చేయాల్సిన పరిహారాలు అవి చేస్తూ మీరు ముందుకెళ్ళండి. లైఫ్ మీ చేతిలో ఉంది, హ్యాండిల్ చేస్తూ ముందుకెళ్ళండి. పెద్దవాళ్ళతో పాటు చాలా జాగ్రత్తగా ప్రవర్తించండి. రెండోది ఆరోగ్యంపై నియంత్రణ. అలాంటి వస్తువులు భోజనం బయట అస్సలు సేవించకండి, లేకుంటే హెల్త్ పాడైపోయే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. శ్రీమాత్రే నమః.